హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా బేసిక్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 200 గ్రామ్స్ ఉంటుందండి ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ప్రాన్స్ నుంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ వచ్చాయండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మీ టేస్ట్కి సరిపోయేంత కారంని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం యాడ్ చేశాను. కారం అంతా కలిసేలా కలుపుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు, మాడిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రాన్స్ ఫ్రై అంతే అండి. చాలా సింపుల్. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.